హలో ఎవ్రీవన్, టుడే లెట్స్ ప్రిపేర్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇక్కడ నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అలాంగ్ విత్ 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ అండ్ దెన్ డ్రాప్స్ అండ్ రౌండ్ షేప్డ్ గోల్డెన్ కుందన్స్ అలాంగ్ విత్ జరీ అండ్ దెన్ ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ గ్లూ స్టిక్ అండ్ సీజర్. ఇక్కడ మనము కొన్ని లేయర్స్ ఆఫ్ థ్రెడ్ చుట్టుకోవాలి, డిపెండ్స్ ఆన్ బ్యాంగిల్ సైజ్. నేనైతే ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్కి 24 లేయర్స్ అండ్ 2 కట్కి అయితే 50 లేయర్స్ చేశాను. అండ్ దెన్ వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ ఈవెన్లీ, ఒకదానిపైన ఒకటి చేయకుండా వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ ఈవెన్లీ అండ్ దెన్ వీ హ్యావ్ టు అప్లై ద గ్లూ. ఇక్కడ ఇది కొద్దిసేపు డ్రై అయ్యాక వీ హ్యావ్ టు టేక్ లిటిల్ బిట్ ఆఫ్ గ్లూ అగైన్ అండ్ ఇలా బ్యాంగిల్కి స్టిక్ చేయాలి. ఇక్కడ స్టిక్ చేశాక మళ్ళీ పైన కొంచెం గ్లూ అప్లై చేయాలి. చేశాక ఒక 5 minutes అలా డ్రై అవ్వనివ్వాలి. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే థ్రెడ్ ఊడిపోతుంది, అందుకే కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ఇలా థ్రెడ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ బ్యాంగిల్కి చుట్టాలి. ఒకదానిపైన ఒకటి చేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా గ్యాప్స్ అనేది లేకుండా మనము థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇక్కడ మనము ఫ్యాబ్రిక్ గ్లూని బ్యాంగిల్ పైన కొంచెం అప్లై చేసి గ్లూ స్టిక్తో ఇలా స్టోన్స్ని స్టిక్ చేయాలి. తర్వాత ఇలా 4 కట్ బ్యాంగిల్స్కి ఇలా 1 స్టోన్ అలా స్టిక్ చేయాలి. ఇక్కడ మనకి ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సెట్ లాగా నేను ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఎలివేట్ చేయడానికి జరీ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. ఈ జరీ మెటీరియల్ చాలా డెలికేట్గా ఉంటుంది, సో కేర్ఫుల్గా స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను స్టోన్ లైన్ యూజ్ చేస్తున్నాను, గోల్డెన్ స్టోన్ లైన్. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ బ్యాంగిల్కి కూడా కొంచెం ఎలివేట్ అవ్వడానికి నేను ఇక్కడ జరీ యూజ్ చేశాను. బ్యాంగిల్స్ అయితే రెడీ అయ్యాయి. ఇవి చాలా వేస్లో స్టైల్ చేయొచ్చు. సింగిల్ బ్యాంగిల్గా లేదంటే మిడిల్ బ్యాంగిల్కి ఈచ్ సైడ్ 4 కట్ బ్యాంగిల్స్ లాగా ఆర్ ఇలా హెవీగా అయినా యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.